రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి సీతా రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలందరూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు నచ్చి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆమె ఈ సందర్భంగా అన్నారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి రంజిత్ రెడ్డిని గెలిపించుకుంటామని ప్రజలే అంటున్నారని, భారీ మెజార్టీతో రంజిత్ రెడ్డి గెలుస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పరిగి, తాండూరు, చేవెళ్ళ, వికారాబాద్ కాన్స్టిట్యుయెన్సీలోని పలు గ్రామాల్లో నేను ఇంటింటికి గడప గడపకి తిరగడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లోంచి మంచి స్పందన నేను చూస్తున్నాను. ఈ స్పందనకి కారణం నేను ముఖ్యంగా చూస్తున్నది ఆడవాళ్ళలో, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కళ్ళల్లో ఒక సంతోషాన్ని నేను చూస్తున్నా. 6 గ్యారంటీలతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము, ఆ ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది. మళ్ళీ కూడా మేము కాంగ్రెస్ని ఎన్నుకుంటాము అని చాలామంది మహిళలు అనటం. మరి ఈరోజు వచ్చే ఎన్నికల్లో కూడా మేము రంజిత్ రెడ్డి గారు మాకు చాలా ఎప్పుడు కూడా మంచి అభివృద్ధి చేసినారు మాకు అని అన్న ఇది కూడా నాకు చాలామంది, నేను ఇట్లా వెళ్ళంగానే వాళ్ళు చెప్తారు, రంజిత్ రెడ్డి సార్ మాకు తెలుసమ్మా అని అనడం నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో నేను ప్రజలందరినీ కూడా ఏం కోరుతున్నానంటే, మనం ఎన్నుకున్న నాయకుడు ఎప్పుడు కూడా మన కోసం ఉండాలి, మన కోసమే అందుబాటులో ఉండాలి. అలాంటి నాయకుడు రంజిత్ రెడ్డి గారు. నేను అది చాలామంది నోట నేను ఇట్లా రాగానే ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ నాకు వచ్చి చెప్తా ఉంటారు, మేడం సార్ ఎప్పుడు మాకు ఏ అవసరం ఉన్నా కూడా మేము వచ్చి ఇంటి ముందరకు వస్తే మాకు చిన్నదా పెద్దదా ఆ అవసరాన్ని అప్పటికప్పుడే ఒక ఫోన్ కాల్ చేసేసి ఆ పనిని అక్కడికక్కడే అయిపోయేటట్టు చూస్తున్నారు. అది అయ్యే పని అయితే అక్కడికే ఫినిష్ చేస్తున్నారు. కాదనుకుంటే అధికారులకు కానీ ఎవరికైనా చెప్పి ఇప్పుడు ఈ పని ఉంది మీరు చూసుకోండి అని అక్కడికక్కడికే ఆ పనికి మా సమస్యకు ఒక పరిష్కారాన్ని చూడటానికి చాలా ప్రయత్నం చేస్తారు. ఇది మాకు చాలా ఇప్పుడు ఈ సారు ఈ 5 ఏళ్లలో, గత 5 ఏళ్లలో మాకు చేసిన ఈ అభివృద్ధి కానివ్వండి, ఆయన మాకు ఎప్పుడు పక్కనే ఉండి మాకు అందుబాటులో ఉండి మాకు ఇన్ని పనులు చేసినాము. తప్పకుండా మేము మళ్ళీ సారునే గెలిపించుకుంటాము.